పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గుర్తింపు కార్డులు లేవు. వెట్టి చాకిరీ చేసే వీళ్ళకి మాత్రం ఏడాదికి ఒకసారి టెండర్ పిలిచి మీరు వెట్టి కార్మికులని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విధానాన్ని రద్దు చేయాలని, టెండర్లు రద్దు చేసి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం మున్సిపల్ కార్మికులు చెల్లిస్తున్న విధంగా 21,000 చెల్లించాలని, 99లో ఇచ్చినటువంటి జీవోలో గుర్తింపు కార్డు, కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అవి అమలు చేయమని అడగడం కోసం వచ్చాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి అయ్యాడు మాకు పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి మా బాధలు ఆలకిస్తారు, మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు ఈ కార్మికులు. కానీ 9 నెలలుగా కనీసం పంచాయతీ కార్మికులు ఏ రకమైన అవస్థలు పడుతున్నారు, తింటున్నారా తింటలేదా అని అడగటానికి కూడా అవకాశం వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాల. మేము ఈ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మీరందరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్తున్నారు. స్వచ్ఛాంధ్ర అనేది ఎట్టొస్తుందండి? పంచాయతీలు స్వచ్ఛాంధ్ర కావాలంటే పంచాయతీలు పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పంచాయతీలు పరిశుభ్రంగా ఉండాలంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారా, అధికారులు చేస్తున్నారా? చేస్తుంది మేము. ఎండనక వాననక రేయింపవళ్ళు కొట్టు చాకిరీ చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించరా? ఈ స్వర్ణాంధ్రలో స్వచ్ఛాంధ్రలో మా పాత్ర ఏంటి, మా వేతనాలు ఏంటి? మీరు చీపుర్లు పట్టుకొని కనపడుతున్నారు. మోడీ గారు కూడా చీపుర్లు పట్టు కనపడ్డాడు. 100 కోట్ల రూపాయలు మీడియాకి తగలేశారు. కానీ ఈ కార్మికులకి అతిగతి పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి మేము ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాం. ఆరో పేరు తెలుసుకుంటారు రాబోయే రోజుల్లో అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పుడు పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఇప్పుడు స్పందించకపోతే మీరేం చేస్తారు రాబోయే రోజుల్లో? మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికి 9 నెలలుగా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసాం. ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి పంచాయతీ కార్మికుల వ్యధల గురించి చెప్పాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కమిషనర్ గారికి చెప్పాం. పిలిచి మాట్లాడే పనులు లేరు. ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత వస్తుంది అనుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 100 మందిని అక్రమంగా తొలగించారు మీరు పలానా పార్టీ వాళ్ళని. ఆ రకంగా ఈరోజు 100 మంది రోడ్డులు పడి ఉన్నారు. వాళ్ళు విధుల్లో తీసుకోవట్లా, వేతనాలు లేవు. 4 నెలల నుండి 18 నెలలు. ఇప్పుడే సత్యవేడు మండలం వాళ్ళు చెప్తా ఉన్నారు, గ్రీన్ అంబాసిడర్లు 45 నెలలు బకాయిలు ఉన్నాయట. 45 నెలలు బకాయిలు పెట్టి వాళ్ళు మనుషులేనా? వీళ్ళు మనుషులుగా గుర్తిస్తారా? మీరు పాలకులేనా? పాలకుల మట్టి మనుషులా? చెప్పండి. లేదంటే రాబోయే రోజుల్లో మా సత్తా ఏందో చూపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు ఎక్కడ చీపురు అక్కడ, ఎక్కడ పాలక్కడ, ఎక్కడ రిక్షా అక్కడ పడేస్తాం. గవర్నమెంట్ సంగతి తేల్చుకుంటామని చెప్పేసి చెప్పదలుచుకుంటాం.